నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు రాబోతా ఉన్నాయి. జూబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ అసలు పట్టించుకోదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలను రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి. జూబ్లీస్ గెలిచిరు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కావచ్చు సంబంధం లేనప్పుడు రకరకాలుగా మాట్లాడుతారు. అసలు ఎప్పుడు ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి, ముందుకు ఏ విధంగా పోతుంది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. అక్క చెప్పండి, ఎట్లా జూబ్లీస్ అయితే గెలిచేసిరు, ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా ఎంత దూషించినా రౌడీ అని చెప్పిన ఏ విధంగా చేసినా కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నెగ్గించుకుంది. మరి అసలు ఏం జరగబోతుంది, స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆశాహులంతా. మరి ఏం చెప్పాలంటారు వాళ్ళ కోసం? డెఫినెట్గా చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు స్థానిక సంస్థల ఎలక్షన్ కంపల్సరీ పెడతామని చెప్పారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనం అనుకున్నదే ఆల్రెడీ, గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా అప్పుడు చెప్తున్నా. కేసీఆర్ గారు అన్న నినాదం, ఆయన ఒక మాట అన్నాడు, గతంలో కూడా చెప్పినా నేను. ఎందుకంటే పాలిచ్చే ఆవు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు గడ్డి తిన్న దున్నపోతును ఫామ్ హౌస్లో పడుకోబెట్టారు కాబట్టి ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, అభివృద్ధి కావాలనుకున్నారు. ఈ రాజకీయాలు ఇప్పుడు ప్రజలకు ఏముంటుందండి, రాజకీయాలు వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎప్పుడు తీట పంచాయతీలు ఉండాలి. మా ప్రజలకు ఎందుకుంటాయి, జూబ్లీహిల్స్ ప్రజలకు ఎందుకుంటాయి? ఇప్పటికే 12 ఏళ్ళు నష్టపోయినాం మేము, బీఆర్ఎస్ అని విసిగిపోయినాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. నవీన్ తమ్ముడు ఆయన ఏ పార్టీలో పోటీ చేసినా ఏం చేసినా ఆ జూబ్లీహిల్స్ ప్రజలు నమ్ముకొని ఉన్నాడు. ఒక యువత నుంచి, అంటే ఒక యువకుడి నుంచి ఆయన నిన్నేదో దాంట్లో చూసిన నేను, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి క్రియాశీలకంగా రాజకీయాలలో ముందొచ్చిండు. అంటే మంచి అవగాహన ఉన్న తమ్ముడు కాబట్టి మంచి ప్రజలు అక్కడ వాళ్ళు మంచి కోరుకున్నారు. ఇవాళ రేవంత్ అన్న గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి అక్కడ ఉన్న ప్రజలు కూడా మేము ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఇప్పటివరకు 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు, ఇవ్వాలని ఇచ్చిండ్రు. దాన్ని వీళ్ళు దెబ్బలు తడుచుకుంటారు. బీజేపీకి డిపాజిట్ రాలేదు, బీఆర్ఎస్ పార్టీకి అసలు వాళ్ళు అనుకున్నారు మేమే గెలుస్తాం అనుకున్నారు. కానీ అంత సినిమా లేదని చెప్పి ప్రజలు సెంటిమెంట్కి తావు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు కూడా తెలివైన వాళ్ళు అండి. ఊరికి ఏదో ఓటు వీళ్ళు ఏమంటున్నారు, మేము అంటే అంతకుముందు ఏమో గెలవదన్నారు, కాంగ్రెసే లేదన్నారు. ఇప్పుడేమో డబ్బులు వంచిరు, చీరలు వంచిరు అన్నారు, గవర్నమెంట్ ఉంది అన్నారు, నవీన్ యాదవ్ రౌడీ అన్నారు. ఇన్ని మాటలని ఇప్పుడేమో అది ఒక గెలుపా అంట. ఈ సిగ్గులేని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఇక్కడ నవీన్ యాదవ్ ఓన్లీ వ్యక్తిగతంగా మాత్రమే ఓట్లు పట్టే, కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక్క ఓటు కూడా పర్లేదు. ఇక్కడ ఎంఐఎం మాత్రమే ఓట్లు వేసిరు, ఎంఐఎంకి సంబంధించిన మైనార్టీలు ఓట్లు వేసిరు తప్ప అసలు అటు ఎటువంటి అభివృద్ధి చూసి ఓటు వేయలేదని చెప్పేసి కూడా ఇతర పార్టీలు మాట్లాడతారు. ఒకటమ్మా, మొన్నటి వరకు ఏమన్నారు, అసలు నవీన్ చూస్తే ఓటేయరు అనలేదా? నరం లేని మాటగా ఎన్నో మాట్లాడుతుంది. నవీన్ తమ్ముని చూసి ఓటేయరు అన్నారు, పెద్ద రౌడీ అన్నారు, గూండా అన్నారు, బీఆర్ఎస్ నాయకులే అన్నారు. మళ్ళీ అదే నాయకులు అదే నాలుకతో మాట్లాడుతున్నారు. ఇలాంటి చెత్తన కొడుకులను మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళు ఏదైతే మా మీద పెట్టిన బాధ్యతను స్వీకరిస్తున్నామో 100% అక్కడ మినిమం ఏమేమి కావాలనేది పూర్తి అవగాహన కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడ మంచినీటి కొరత ఉంది, అక్కడ కొంచెం రోడ్లది సమస్యలు ఉన్నాయి, పెద్దదంటే హైటెన్షన్ వైర్లది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అక్కడ అందరు సపోర్ట్ తీసుకొని అందరు ప్రజల మద్దతు అందరు వాళ్ళే అనుకున్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకు చేయగలుగుతుంది అనేది ప్రజలు ఇచ్చిండ్రు. వీళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా తమ్ముడి మీద కూడా, నాకు నవీన్ తమ్ముడి మీద కూడా ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు కుసమని ఇంట్లో కూర్చుంటోళ్ళు గారు, వాళ్ళ కుటుంబం గురించి ఎన్నో అన్నారు. నిజంగా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న రాజకీయాలు చేసినప్పుడు మాలాంటలో ఏ చిన్న తరగతులు చదువుతున్నామో తప్ప నిజంగా కూడా మరి ఆయన అనుభవం ముందు ఆయన పాపం ఎవరు ఎన్ని అన్నా కూడా వాళ్ళు ఒక ఫీల్ మీరు చూసిండు కదా, గెలిచిన తర్వాత వాళ్ళ బాధ అనేది చాలా బాధపడ్డారు. అంటే ఒక ఆనందంతో, అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఇంత కష్టపడ్డా కూడా మాకు ఫలితం అనేది ప్రజలు ఇచ్చిండ్రు. 100% మేము వాళ్ళను హక్కునే చేర్చుకుంటాము, వాళ్ళ అన్న మాటకు మేము కట్టుబడి ఉన్నాము. ఆ కుటుంబం కూడా ఒక ఆనందంగా, అంటే బాధ్యతలు కూడా అట్లనే పంచుకుంటారు అనేది నమ్మకం అయితే ప్రజలకు ఉంది. 100% తమ్మునికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేనే కాకుండా ఇంకా మంచి స్థాయికి కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. బీసీ బిడ్డగా ఆశీర్వదించిండ్రు, రేవంత్ అన్నను ఒక తెలంగాణ బిడ్డగా మీరందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టి అందరం కలిసి పనిచేసినాం. మెయిన్గా నేను చేసిన రహమత్ నగర్లో పొంగులేటి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, చాలా పర్యవేక్షణలో ఒక కార్యకర్తలాగానే తిరిగిండ్రు, కోమటిరెడ్డి గారు కూడా. సో మొత్తం మీద అంతకన్నా ముందు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా తీసుకొని సీతక్క కూడా ముందుకెళ్ళిండ్రు, బట్టి గారు, అంటే ప్రతి ఒక్కరు
అంటే అక్కడ 12 సంవత్సరాలు బీఆర్ఎస్ మాట వేసి అక్కడ రౌడిజం పెంచి పోషించింది వాళ్ళు. వాళ్ళు ఆమె అంతకుముందు మాట్లాడని వ్యక్తి ఓడిపోయేటప్పుడు వచ్చి రోడ్ల మీద కూర్చోచి ఏదో సినిమా జూనియర్ ఆర్టిస్టు ఫీల్డ్లో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో సినిమా క్రియేట్ చేద్దామని చూసిండ్రు. నేను అట్లని లేడీస్ని నేను తప్పు పట్టట్లేదండి. ఎందుకంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు, నాటకాలు వేరు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ మాకంటే సునీత గారు కూడా ఎలక్షన్స్ టైంలో ఏడుస్తూ రకరకాలుగా కూడా మాట్లాడారు. మా ఆయన ఇది చేసిన అది చేసిన మాట. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి నవీన్ యాదవ్ ఇంటి ముందట కొంచెం మారిపోయినట్టు అనిపించింది ఆ మాటలు. మారిపోయినట్టు కాదు, ఆమె మెంటాలిటీ అది, ఆమె క్యారెక్టర్ అది ఒరిజినల్. కాకపోతే ఆ ఒరిజినల్ బయటపడొద్దు అనే విధంగా చూసిండ్రు అనమాట. అంటే ఒరిజినల్గా క్యారెక్టర్ పడింది అనుకో ఓట్లు పడవేమో, ఈమె ఏం మాట్లాడుతుందో తెలియదని చూసిండు కదా మీరు. గెలవక ముందుకే 14 తారీఖు తర్వాత గెలిచిన తర్వాత మేమేందో చూపిస్తాం అనే మాట మాట్లాడారు. ప్రజలు ఓడిపోయేటప్పుడు వాళ్ళ బాధ చూడు ఎట్లా మాట్లాడుతున్నారు. అంతకుముందేమో నంగనాచిగా ఇట్లా దండం పెట్టుకుంటూ అదే మళ్ళీ ఒక పాడి కౌశిక్ రెడ్డి కుటుంబం కనిపించింది ఆడ. అంటే గతంలో చూసి ప్రజలు ఒకసారి ఇస్తారండి అవకాశం, 2 సార్లు ఇస్తారు, మళ్ళీ అవకాశాలు ఇయ్యరు. కాబట్టి ఒకటే చెప్తున్నా నేను, ఇవాళ ఏదేం చేసినా ఇక సునీత గారు ఇంట్లో కూర్చోవాల్సిందే. కనీసం మినిమం కూడా ఒక రెస్పెక్ట్ కూడా లేదు. ఆమె రెస్పెక్ట్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఒక అభ్యర్థి ఇంటి మీదకి వచ్చి అల్చేలు చేసి రౌడీజం గుండాయిజం ఎవరనేది ఆ రోజు ప్రజలకందరూ కూడా కనిపించింది. అందుకని ప్రజలు ఆశీర్వదించిండ్రు. మేము ఇంకెవరితోని కయ్యాలు పెట్టుకోదలుచుకుంటలేము. నిమ్మలంగా పోతాం, నిమ్మలంగా చూసుకుంటాము. మా మీద పెట్టుకునే నమ్మకాన్ని మేము ఉమ్ము చేయకుండా మేము ముందుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తాయి, అన్నీ వస్తాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కావచ్చు, మండల జిల్లాల్లో కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడా అని చెప్పేసి మొన్న 2 months క్రితం అన్నారు కాబట్టి జూబ్లీ ఎలక్షన్స్ వల్ల డిలే అయిపోయింది. మరి ఏం చెప్పాలనుకున్నారు, ఎప్పుడు ఉండబోతాం? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎందుకు లేట్ అయినాయి అంటే మనకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసమే కదా. మేము అనేది ఏంటంటే అడ్డుపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సాధిస్తలేదు, ఇక్కడ బీజేపీ పార్టీ సెంట్రల్లో వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళు కూడా కోఆపరేషన్ లేదు, వాళ్ళు కూడా అసలు దాన్ని సపోర్ట్ చేయనప్పుడు మనం ఏం చేస్తాం? మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఉంది కాబట్టి 42% మేము కంపల్సరీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇస్తామని చెప్తున్నారు. అది ఇచ్చినా కూడా ఇలా బాధనే. ఎందుకు ఇస్తారు? అమ్మ పెట్టదు, ఆడుకొని ఏదన్నట్టు. వీళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. అందుకనే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కర్రగాల్చి వాత పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికల కోసమే బీసీ వాదాన్ని ఎత్తుకున్నది, బీసీ రిజర్వేషన్లు అని చెప్పి. ఎన్నికలు అయిపోయినాయి, గెలిచిరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవని చెప్పి మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు నెక్స్ట్ నుంచి. ఇతర పార్టీలు వాళ్ళ గురించి మనం మాట్లాడితే మనకు టైం వేస్ట్ నాన్న. ఇప్పుడు ఉప ఎన్నిక ఎప్పుడు, మనం బీసీ నినాదం తీసుకుంది ఎప్పుడు? బీసీ నినాదం అనేది భారత్ జోడో యాత్రలో భాగంగా ఇక్కడ మన రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందో బీసీ అనేది 42% ఇవ్వాలనేది ఒక నినాదం. తెలివిలేని దద్దమ్మల్లారా, తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి. మీకు ఎంత కర్రగాల్చి వాతలు పెట్టినా మీకు సిగ్గేమనిపిస్తలేదు, మీకు ఏం లేవు మాట్లాడనీకే. ఎగిరెగిరి పడుతుండ్రు. ఈ ఎగిరెగిరి పడేది, మెడిసి పడేది జర తగ్గించుకోర్రా అయ్యా. మీకు ఎన్నిసార్లు దాన్ని బోర్ల బొక్కలు పడుతుర్రు, అయినా కూడా మీకు సిగ్గు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రేవంత్ అన్న క్లియర్గా చెప్తుండు, మన రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, మన ఆర్థిక స్తోమత ఎంత, ఈ ఉన్న దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనం 6,000 కోట్లు ఇస్తున్నాము. ఈ దళితుడు చేసిపోయిన కేసీఆర్ చేసిపోయిన అప్పును అదో 6,000 కోట్లు వడ్డీతో సహా చెల్లిస్తున్నాము. ఈ ఉన్న దాంట్లో మంచి ఏంది, చెడేంది, అన్నీ ఈ మెస్ బిల్లులు ఏంది, ఇవేంది, మంచి ఏంది, చెడేంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. వాస్తవంగా కూడా మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడయ్యా, వచ్చింది 4గురికి పంచుతున్నాడు అని ఓపిక, మనం కూడా ఓపిక పడదాం. వాడు 10 ఏళ్ళు ఏం బీకనాడు పాపం, 2 ఏళ్ళు వచ్చైనా కూడా అందరికి అన్ని చేసిండు. ఉచిత బస్సు ఇచ్చిండు, సన్నబియ్యం ఇస్తుండు, రుణమాఫీ చేసిండు, రైతు భరోసా ఇస్తుండగా మెల్లమెల్లగా అని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటారు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. వీళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళు ఏది అంటే ఇక వాళ్ళు ఏదో ఒకటి అధ్యక్ష అన్నట్టుగా వాళ్ళ ఉనికి కాపాడుకొని తప్ప ఇవన్నీ కాదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని అనేది మొన్న ఒక జూబ్లీస్ ఎలక్షన్ కూడా మనం చూడొచ్చు.